హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నేను వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేశానో అవి ఇమీడియట్గా మీకు వస్తాయి నోటిఫికేషన్. ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. దీనికి నేను ఫస్ట్ కాకరకాయలు ఇలా క్లీన్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకున్నానండి. ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను, హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఫస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే, దీనికి చేదు, కాకరకాయలో చాలా చేదు ఉంటుంది కదండి, ఆ చేదు మొత్తం పోవటానికి నేను ఒక ట్రిక్ చెప్తాను మీకు. నేను ఫస్ట్ దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసేసి హాఫ్ కప్పు పుల్లటి పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత మంచిది. ఇక్కడ పుల్లటి పెరుగు హాఫ్ కప్పు అండ్ హాఫ్ కప్పు వాటర్ ఇలా పోసేసుకుని కొంచెం దీంట్లో ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని ప్రెషర్ కుక్ చేయాలండి. దీన్ని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను. ఇలా బాగా కలిపేసుకుని 2 విజిల్స్ ప్రెషర్ కుక్ పెట్టండి దీన్ని. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ కాకరకాయలో ఉన్న చేదునంతా తీసేస్తుంది అది. సో పుల్లటి పెరుగు, మీకు మీ దగ్గర పెరుగు ఉంటుంది కదండి, దాన్ని బయట 1 గంట 2 గంటలు వదిలేస్తే అదే పుల్లగా అయిపోతుంది మీకు. ఇది విజిల్స్ అయిపోయిన తర్వాత ముక్కలండి ఇలా ఉన్నాయి చూడండి, ఉడికిపోయింది. ఇది 2 విజిల్స్ రానిచ్చాను. ఎక్కువ విజిల్స్ వద్దండి, తొందరగానే అయిపోతుంది ఇది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా ఉడకపెట్టిన కాకరకాయ అంతా వేసుకుని దీన్ని బాగా సాట్ చేసుకోవాలండి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా సాట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి వెజిటేబుల్. అండ్ మీరు వారానికి ఒకసారి తింటే చాలా చాలా మంచిది. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి రెసిపీ. ఎందుకంటే ఈ పెరుగు వాడటం వల్ల ఏంటంటే మీకు ఆ చేదంతా పోతుంది కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు దీన్ని. అండ్ ఈ కాకరకాయ వల్ల ఏంటంటే మీకు చర్మానికి మృదుత్వం పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఒక పక్కన మీరు 1 టీ స్పూన్ ఇలా నువ్వులు తీసుకుని లైట్గా రోస్ట్ చేసుకోండి. ఇలా వేయించుకోండి, కొంచెం సువాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇలాగా చాలా లైట్గా రోస్ట్ చేసుకోండి, మాడిపోకూడదండి, చూసుకుంటూ ఉండండి. దీంట్లో ఈ నువ్వు పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని దాంట్లో 6 to 7 ఎండుమిరపకాయలు వేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 3 వెల్లుల్లి రబ్బలు అండ్ మనం ఇప్పుడే చేసుకున్న నువ్వులు దీంట్లో వేసేసి బ్లెండ్ చేసేసేయండి, పొడి చేసేసేయండి. డ్రై పొడి అవుతుందండి, డ్రై పొడి చేయండి, వాటర్ది ఏమీ వేయద్దు. సో ఈ మధ్యలో ఈ కాకరకాయ వేపుడిని ఇలా తిప్పుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఏమీ ఇది చేయకుండా ఇలా జస్ట్ ఇలా తిప్పుకుంటా సాట్ చేసుకుంటూ ఉండండి మధ్యలో. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి సాల్ట్, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో మనం పెట్టినప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాము, దీంట్లో ఉప్పు వేసాము. సో మీరు చూసుకుని మీకు ఎంత తగినంత కావాల్సి అంతే వేసుకోండి. మీకు అవసరం లేకపోతే అసలు వద్దు ఇక్కడ. సో చెక్ చేసుకోండి వేసుకునే ముందు. ఇలా బాగా కలిపి బాగా సాట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, కాకరకాయలో చాలా వైటమిన్ సి ఉంటుందండి, అత్యధికంగా ఉంటుంది. సో మీ కార్టిలేజ్కి హెల్ప్ అవుతుంది, మీ బోన్స్కి హెల్ప్ అవుతుంది ఇది. అండ్ దీంట్లో నేను వెల్లుల్లి నువ్వుపప్పు పేస్ట్ చేసుకున్నాను కదండి, దాంట్లో వేసేసాను. ఇప్పుడు రైట్లో నేను వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇక్కడ జస్ట్ కలిసిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ సాట్ చేయండి దీన్ని. ఒకసారి ఇలా మొత్తం కలిసిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ కారం ఏంటంటే మీ ఇష్టం అండి, మీకు కారం ఏ లెవెల్లో తింటారో మీకు ఆ లెవెల్లో వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ అయితే హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్ అయితే టీ స్పూన్. నేను కారం కొంచెం ఎక్కువ తింటామండి, అందుకే 1 టీ స్పూన్ వేసాం. కానీ దీంట్లో కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది మీకు. చూసారు కదండి, ఇలా వేగించుకున్న తర్వాత ఇది రెడీ టు సర్వ్ అండి. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.